అందరికీ నమస్తే అండి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో దాదాపుగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 34 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ను పరిపాలించిన వామపక్షాలను ఓడించి ఆ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మమతా బెనర్జీ అవతరించారు. వరుసగా హ్యాట్రిక్ కొట్టి 3 సార్లు అక్కడ అధికారంలోకి వచ్చి పరిపాలించారు. అటువంటిది అంత పెద్ద పార్టీ, అంత పెద్ద దేశంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఎంసీ అనూహ్యంగా ఓడిపోయిన తర్వాత సగానికి సగం మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధపడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే ఒక నియంతృత్వం, ఒక అంతర్గత ప్రజాస్వామ్య యుద్ధం, ఒక వారసత్వం ఎలాంటిదంటే మమతా బెనర్జీ గారి వారసత్వం ఎంత దారుణంగా ఉంటుందంటే మోనోపాలిజం పీక్స్ అనమాట. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఆ మోనోపాలిజం నియంతృత్వం ఉన్న నాయకులను మనం చూసాం కల్లారా. కానీ పశ్చిమ బెంగాల్లో అంతకన్నా దారుణం. సో ఇప్పుడు అసలు అక్కడ ఆ పార్టీ నుంచి ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వెళ్తున్నారు అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఎన్నికల ఓటమి తర్వాత నాయకత్వం పట్ల అసంతృప్తి. సో ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురైన పరాభవం నాయకులు జీర్ణించుకోలేకపోయారు. మొదటి నుంచి కూడా కొంతమంది నాయకులు పరిపాలనను, పార్టీ పెద్దల తీరును వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ దాన్ని పార్టీ పెద్దలు లెక్క చేయలేదు. వ్యూహం మార్చుకోవాలని చెప్తూనే ఉన్నారు, కానీ పార్టీ పెద్దలు లెక్క చేయలేదు. దాంతో ఈ అసంతృప్తి అంతా ఒకేసారి బయటకు వచ్చింది. ఇక వారసత్వ రాజకీయాల మీద విపరీతమైన అభ్యంతరాలు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి వారసత్వం ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అనమాట. నిజానికి పశ్చిమ బెంగాల్లో ఆ టీఎంసీ చీలిపోవడానికి అభిషేక్ బెనర్జీ ఫస్ట్ రీజన్. ఇప్పుడే కాదు, 2019 లోక్సభ ఎన్నికల తర్వాత కూడా అప్పుడు వరకు టీఎంసీలో మమతా బెనర్జీ గారితో ఈక్వల్గా, ప్యారలల్గా, సమాంతరంగా ఆ పార్టీలో పనిచేసి ఎదిగిన సువేందు అధికారి 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి టీఎంసీకి కొరకరాని కొయ్యగా మారి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎంగా ఎదిగారు. సో ఆయన బీజేపీ నుంచి బయటకు రావడానికి కారణం కూడా ఇదే అభిషేక్ బెనర్జీ. అండ్ ఇప్పుడు చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి కారణం కూడా ఇదే అభిషేక్ బెనర్జీ. ఎవ్వరికి గౌరవం ఇవ్వడు, ఎవరితో సరిగ్గా కమ్యూనికేషన్ ఉండదు, ఎవరి మాట వినే రకం కాదు. ఎవరి నియోజకవర్గంలో అయినా ఎవరి మీద అయినా వేలు పెట్టి ఆ నియోజకవర్గంలో సామంతరాజ్యంలాగా నడిపిస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తాడు. అనేక చీకటి వ్యవహారాలు అనమాట. డ్రగ్స్ కావచ్చు, నిషేధిత మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ, తుపాకులు కానీ అన్నీ కూడా ఇతని ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. అంత దారుణమైన మనిషి. అలాగే అంతర్గత ప్రజాస్వామ్య లోపం కూడా ఈ పార్టీలో ఎక్కువ. టికెట్ల పంపిణీ, పదవుల కేటాయింపు, కీలక నిర్ణయాల విషయంలో క్యాడర్ అండ్ కొంతమంది నాయకుల అభిప్రాయాలకు అస్సలు విలువ ఉండదు. జనంలో పట్టున్న నాయకులకు కూడా పార్టీలో విలువ ఉండదు. సో దాంతో వాళ్ళు అంతర్గత ప్రజాస్వామ్యం లేదు అని తిరుగుబాటు భావన ఎక్కువైంది. అలాగే నాయకత్వం మీద నమ్మకం తగ్గింది. సో సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ పార్టీని విడిచిపెడుతూ పార్టీ అంతర్గత వ్యవస్థ, పాలనా విధానాల మీద విమర్శలు చేశారు. సో ఇది ఆయన కొన్ని బయటకు చెప్పలేదు, కానీ పార్టీలో అంతర్గతంగా ఎంత పోరుంది, ఎంతమంది రగిలిపోతున్నారు అనేది ఆయన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే రితిబ్రత బెనర్జీ వర్గం ఎదుగుదల. రితిబ్రత బెనర్జీ పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు లభించడం ఈ చీలిక ఏ పార్టీది ఎంత స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. తిరుగుబాటు వర్గం ఆమె అసలు టీఎంసీ ఆమె అని ప్రకటించే వరకు వెళ్ళారంటే చూసుకోండి. అసలు పార్టీని నిర్మించి, పార్టీని నడిపించి, పార్టీని భుజాన మోసిన మమతా బెనర్జీ గారు కాదు, ఆమె మేనలుడుగా వచ్చిన అభిషేక్ బెనర్జీ కాదు, అసలు నిజమైన టీఎంసీ అంటే ఈ రితిబ్రత బెనర్జీనే అనేంత వరకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు వచ్చారు. అలాగే పార్టీ సంస్థాగత సంక్షోభం కూడా ఎక్కువైంది. సీనియర్ కార్యకర్తలు పార్టీని వదిలారు, ఇళ్లకు పరిమితమయ్యారు. సో పరిస్థితి తీవ్రమైంది. పశ్చిమ బెంగాల్లో అన్ని పార్టీ కమిటీలను రద్దు చేశారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ చేపట్టాల్సి వచ్చింది. ఇది నాయకత్వం పరిస్థితిని నియంత్రించడానికి చేసిన అత్యవసర చర్యగా భావిస్తున్నప్పటికీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ఇది ఒక ప్రధాన కారణం అనుకోవచ్చు. అలాగే లోక్సభలో కూడా కొంతమంది పార్టీలు, ఇప్పుడు నిన్న 20 మంది ఎంపీలు లోక్సభ స్పీకర్కి లేఖ రాశారు, మేము బీజేపీకి మద్దతు ఇస్తాము, ఎన్డీఏలో చేరుతాము అని. ఇదంతా ఒక కారణం ఏంటంటే చాలామంది నాయకుల్లో ఒక రకమైన అసంతృప్తి, అసమ్మతి అండ్ గతంలో జరిగిన అవినీతి, కొన్ని చీకటి వ్యవహారాలు. చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా దందాలు చేశారు, భూ కబ్జాలు చేశారు, అవినీతి చేశారు. దాని నుంచి కాపాడుకోవడానికి కొందరు అధికార పార్టీ బీజేపీలోకి వెళ్తుంటే
అంతర్గతంగా నాయకత్వం నచ్చక కొంతమంది వెళ్తుంటే, అభిషేక్ బెనర్జీ తీరు నచ్చక కొంతమంది వెళ్తుంటే, పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదు అని కొంతమంది వెళ్తున్నారు. సో అందుకే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అనేది ఒక ముగిసిన అధ్యాయంగా మిగిలిపోతుంది. చూడండి, ఒకప్పుడు శివసేన మహారాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయి, ఇప్పుడు ఎలా ఉంది? శివసేన చీలిపోయింది రెండుగా. ఎన్సీపీ మహారాష్ట్ర రాజకీయాలను శాసించింది, ఇప్పుడు ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. బీజేపీతో పెట్టుకునే ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక హెచ్చరిక. సరే, ఇంకా టైం వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మీద బీజేపీ వ్యూహం ఏంటో టైం చూసి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.